ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. ఎటువంటి మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతోంది, అలాగే ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి మలుపు అనేది కనిపిస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశివారు అలంకార ప్రియులు, అలాగే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. వీరి యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం, అంటే ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం, ఒక స్త్రీ వల్ల, అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే ఉండబోతుంది. అంటే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఆ యొక్క డెసిషన్ మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు ఉండబోతున్నాయి. దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ. అది మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, మీ యొక్క వదిన కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అటువంటి కీలకమైన మలుపు అయితే మీరు తీసుకోబోతున్నారు. అంటే ఒక డెసిషన్ మీరు తీసుకుంటారు. ఆ యొక్క డెసిషన్ తీసుకోవటంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎక్కువగా లభిస్తాయి. వారి యొక్క గైడెన్స్ తోనే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మీ యొక్క కెరియర్ ని కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తి జీవితం, వ్యాపార జీవితం ఏదైనా సరే, దానికి సంబంధించి మీరు తీసుకునేటటువంటి ఒక్క నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకుని వెళ్లబోతుంది. దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితం అయితే రాబోతుంది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. అంటే ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీరు కొన్ని అంశాల్లో రాజీ పడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు మీ యొక్క పై అధికారులతో ఇదివరకు సత్సంబంధాలు లేక మీరు ఎన్నిసార్లు ఎంత శ్రమ పడ్డా కానీ మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించడం లేదని బాధలో ఉన్నట్లయితే ఆ బాధ మొత్తం కూడా పటాపంచలు కాబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో సహా కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు. మీపైన ప్రశంసల జల్లు కురవబోతోంది. మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి మంచి గుర్తింపునైతే తీసుకుని రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసల వర్షాన్నైతే మీరు చూస్తారు. ఇక అదేవిధంగా తోటి ఉద్యోగస్తులలో ఒకరితో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో
వ్యాపార విస్తరణకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఇదివరకు మీ యొక్క వ్యాపారంలో మీ యొక్క కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు మీకు వారి నుండి ఫుల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి వల్ల మీరు కొన్ని నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. మంచి సలహాలు వారి నుండి పొందుకుంటారు. ఈ విధంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి కానీ వ్యాపార జీవితానికి సంబంధించి కానీ మీరు ఏ పని చేస్తున్నవారైనా సరే ఆ పనికి సంబంధించి వారి వల్ల అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ లో ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ స్నేహితులతో మీకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీ యొక్క స్నేహితులతో మీరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అంటే నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉండగా ఒక టాపిక్ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తుంది. ఆ టాపిక్ వల్ల మీ మధ్య గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఏ మాట మాట్లాడుతున్నప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి యొక్క మనస్సు నొప్పించకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. అలాగే వారు మీ మనస్సు నొప్పిస్తే కనుక క్లియర్ గా వారితో ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేకాని వాదిస్తూ వెళ్తే గొడవ పడుతూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. మీ యొక్క బంధాన్ని అంటే మీ యొక్క స్నేహ బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మీపైనే ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపటానికి మీకు ఒక అవకాశం అయితే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అంటే మీ యొక్క పని తొందరగా ముగించుకొని కావచ్చు, లేకపోతే ఏదైనా కారణం వల్ల వారితో ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. విహారయాత్రలకు వెళ్లేవారు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి చిన్న గాయం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక మీ యొక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు అంటే అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా వారు బాధపడుతున్నట్లయితే కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఒక వ్యక్తి ద్వారా మీరు తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు మీ యొక్క కుటుంబంలో కనుక ఉండి ఉన్నట్లయితే వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవటం చాలా ఉత్తమం. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క లైఫ్ లో ఒక కీలకమైన సంఘటన కూడా జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఇక సోమవారం జనవరి 20వ తేదీ ఉండబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి తులారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే తులారాశివారు శివారాధనతో పాటు లక్ష్మీదేవిని కూడా ఖచ్చితంగా ఆరాధించాలి. లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యల నుండి విముక్తి పొందుకోవటానికి మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అది మీకు అద్భుతమైన ఫలితాలను, అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.